బ్రేకింగ్ న్యూస్ 23 రోజులుగా ఎస్ఎల్బీసీలో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో అయితే ఆ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్స్ కోసం ఇప్పుడు రోబోలను కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు తాజాగా రోబో సేవలకు కూడా బ్రేక్ పడుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి నెట్వర్క్ సమస్య ఏర్పడుతోంది. ఆ టన్నెల్లో రోబోలు పనిచేయాలంటే 5G స్పీడ్ నెట్ అవసరం ఉంది. మాస్టర్ రోబో నుంచి టన్నెల్ లోపల పనిచేసే అటానమస్ హైడ్రాలిక్ పవర్ రోబోకు 5G నెట్వర్క్ సెటప్తో కమాండ్స్ ఇస్తూ ఉంటారు. అయితే టన్నెల్ లోపల బిఎస్ఎన్ఎల్ 3G నెట్వర్క్ మాత్రమే పనిచేస్తుంది. 5G నెట్వర్క్ అవసరమైన చోట 3G నెట్వర్క్ మాత్రమే పనిచేస్తూ ఉండటంతో రోబో సేవలకు కూడా అంతరాయం ఏర్పడుతున్నట్టుగా తెలుస్తోంది. 3G నెట్వర్క్ సెటప్తో రోబోలు పనిచేసేలా ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. 5G నెట్వర్క్ ఉంటే మాత్రమే అక్కడ రోబోలు పనిచేస్తున్నాయి. కానీ ఇప్పుడు 3G నెట్వర్క్తో రోబోలు పనిచేసేలాగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మనుషులు వెళ్ళలేని ప్రాంతాల్లోకి రోబోలను పంపించారు. రోబోలతో అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ మొదలుపెట్టారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 23 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనుషులు వెళ్ళలేని చోటుకు రోబోలను పంపించి సహాయక చర్యలను వేగవంతం చేశారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తూ ఉన్నారు. కానీ ఆ రోబోలు పనిచేయాలి అంటే వాటికి 5G స్పీడ్ నెట్వర్క్ అవసరం. లోపల 3G స్పీడ్ నెట్వర్క్ మాత్రమే వస్తూ ఉంది. దీంతో ఈ రోబోలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ రోబోలు 3G నెట్వర్క్తో కూడా పనిచేసే విధంగా అక్కడ చర్యలు చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి మణికంఠ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మణికంఠ, 3G స్పీడ్తో ఇప్పుడు ఆ రోబోలు పనిచేసే అవకాశం ఉందా? ఆ విధంగా ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? రోహిత్, ఎస్ఎల్బిసి టన్నెల్లో 24వ రోజు కూడా పూర్తిగా సహాయక చర్యలన్నీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. లోపల దాదాపుగా 30 మీటర్ల వరకు కూడా అత్యంత ప్రమాదకరంగా ఉందంటూ కూడా రెస్క్యూ సిబ్బంది చెప్పుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతానికి ఎవరైతే రెస్క్యూ చేసేటటువంటి టీం మెంబర్స్ వెళ్ళినట్లయితే వాళ్ళు కూడా కొంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ మనుషులు వెళ్ళలేనటువంటి ఈ 30 మీటర్ల డిస్టెన్స్ ఏదైతే ఉందో అక్కడికి పూర్తిగా రోబోలను పంపించి రోబోల సాయంతో అక్కడంతా కూడా సహాయక చర్యలు చేసేందుకు పూర్తిగా అన్వికి చెందినటువంటి రోబోటిక్ టీం అంతా కూడా రావడం జరిగింది. పూర్తి స్థాయిలో పర్యవేక్షించిన తర్వాత ఒక్క రోబోను కూడా రంగంలోకి దించారు. లోపలికి పంపించిన తర్వాత లోపల పనిచేసేటటువంటి రోబో ఉంటుంది. ఆ తర్వాత బయట మాస్టర్ రోబో ఉంటుంది. బయట నుంచి మాస్టర్ రోబో కమాండింగ్స్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో లోపల నుంచి ఆ రోబో అంతా కూడా అక్కడ పేరుకుపోయినటువంటి మట్టి బురద వాటన్నిటిని తోడుతూ పూర్తిగా ఏదైతే పైపుల సాయంతో పక్కనే ఉన్నటువంటి కన్వేయర్ బెల్ట్ పైకి ఆ మట్టిని బురదను వాటన్నిటిని కూడా ఎత్తిపోయాల్సిన అవసరం ఉంటుంది. కానీ టన్నెల్ లోపల 14 కిలోమీటర్ దగ్గర ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడ దాకా కూడా సిగ్నల్స్ ని పునరుద్ధరించారు. అక్కడ పూర్తిగా లోపల పనిచేసేటటువంటి రెస్క్యూ టీమ్ తో మాట్లాడేందుకు బిఎస్ఎన్ఎల్ కు సంబంధించినటువంటి 3G సేవల్ని అక్కడ దాకా పనిచేసేలా పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ లోపల పనిచేయాల్సినటువంటి హైడ్రాలిక్ అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో ఏదైతే ఉందో దానికి 5G నెట్వర్క్ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 3 రోజుల క్రితం ఆ రోబోలు ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా రోబో టన్నెల్ లోపలికి వెళ్ళినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పనిచేయలేకపోతుంది. ఎందుకంటే అక్కడ సిగ్నల్ పూర్తిగా ఈ రోబోలు పనిచేయడానికి ఆటంకంగా మారిపోయినటువంటి పరిస్థితి. 3G సిగ్నల్ మాత్రమే వస్తున్నటువంటి నేపథ్యంలో 5G సిగ్నల్ ఉంటే మాత్రమే ఈ ఏదైతే అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో ఏదైతే ఉందో అది పనిచేయడానికి వీలుంటుంది. ఇప్పుడు 3G సేవలు మాత్రమే ఉన్నాయి కాబట్టి 3G సేవలతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉందంటూ కూడా అన్ని రోబోట్ టీం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కావచ్చు, ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులందరికీ కూడా తెలియజేయడం. ఈ నేపథ్యంలోనే మరోసారి బిఎస్ఎన్ఎల్ ని కూడా సంప్రదించారు. అక్కడ లోపల 5G సేవల్ని పునరుద్ధరించడానికి ఛాన్సెస్ ఉన్నాయనే కోణంలో కూడా ట్రై చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ టన్నెల్ లోపల దాదాపుగా 14 కిలోమీటర్ దగ్గరగా ప్రమాదం జరిగింది. 14 కిలోమీటర్ దగ్గర పూర్తిగా 30 మీటర్లు ఎక్కడైతే కొంత కొలాప్స్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉందో అక్కడ రోబోలు వెళ్ళి మనుషులు వెళ్ళలేని ప్రాంతంలో ఆ రోబోలు పనిచేయాల్సి ఉంది. కాబట్టి అక్కడికి 5G సేవలను విస్తరించేందుకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అన్వి రోబోటిక్ టీం అంతా కూడా ఈ 3G సేవలతోనే రోబో పనిచేసేలా కూడా వాళ్ళంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పుడైతే రోబో లోపలికి వెళ్ళిందో అప్పుడు కొంత పూర్తిగా ఏదైతే మనుషులు వెళ్ళలేని చోట మనుషులు తవ్వలేని ఆ కాంక్రీట్ లాగా మారిపోయినటువంటి ఆ మట్టి ఇసుక మడ్డంతా కూడా ఈ రోబోలు చాలా ఈజీగా తోడేస్తుంటాయి అనేటటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. అవి తోడేస్తూ వాటికి ఉన్నటువంటి ఏదైతే వ్యాక్యూమ్ పైప్స్ ఏవైతే ఉంటాయో ఆ పైప్స్ ద్వారా పూర్తిగా కన్వేయర్ బెల్ట్ పైకి ఆ మట్టి బురదని అంతా కూడా వేసేస్తుంది. చాలా ఈజీగా చాలా తొందరగా కూడా పనులన్నీ కూడా పూర్తి అయిపోతాయని ఎన్నో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. కానీ లోపలికి వెళ్ళినటువంటి రోబోకు సిగ్నల్ ఇబ్బందికరంగా మారిపోయింది. అక్కడ 5G సేవలు ఉంటే గనకనే పూర్తి స్థాయిలో రోబో పనిచేస్తుందంటూ కూడా అక్కడ ఎవరైతే
ఈ రోబోటిక్ టీమ్ చెప్పుకొస్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే గత 3-4 రోజుల నుంచి కూడా ఈ రోబోను ఏ రకంగా 3G సేవలతో ఏ రకంగా ముందుకు తీసుకెళ్లొచ్చు, ఈ రోబోకు 3G సేవలతో పని చేసే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అంటూ కూడా వాళ్ళంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. రోబో అక్కడికి రంగంలోకి దిగినప్పటికీ కూడా ఈ 5G సేవల కారణంగానే పనులు ఆగిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో BSNL టీం కూడా అక్కడికి చేరుకుంది. అక్కడ లోపల టన్నెల్ లోపల 5G సేవలను అందించేందుకు వెసులుబాటు కానీ వీలు ఏమన్నా ఉందా అనేటటువంటి కోణంలో కూడా BSNL టీం అంతా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా ఈ 13 అంటే ఒకవేళ రోబో సేవలను పునరుద్ధరించడానికి 3G నెట్వర్క్ తో రోబో సేవలను వినియోగించడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? రోహిత్, దాదాపుగా రోబోస్ అన్ని కూడా ఇక్కడికి ఏదైతే SLBC టన్నెల్ దగ్గరికి రీచ్ అయ్యి కూడా 4 రోజులు పూర్తయిపోతున్నటువంటి ఈ నేపథ్యంలో లోపలికి తీసుకెళ్లిన తర్వాత ట్రయల్ రన్ నిర్వహించే ప్రయత్నం చేశారు. అక్కడ అప్పటి నుంచి కూడా 5G నెట్వర్క్ ఉంటేనే రోబో పనిచేస్తుంది అనేటటువంటి ఒక అంచనాకు రావడం జరిగింది. కాకపోతే అక్కడ లోపలంతా కూడా 3G సేవలు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో అన్వి రోబోట్ టీం అంతా కూడా అక్కడే ఉండి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 3G తోనే ఆ రోబోను రన్ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దాదాపుగా 4 రోజుల నుంచి వారు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ కాలేదు. కాబట్టి ఈ 3G తో అసలు రోబో పనిచేస్తుందా లేదంటే కంపల్సరీగా 5G సేవలు అవసరమవుతాయనేటటువంటి ఒక సందేహం కూడా కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే BSNL కూడా అప్రోచ్ అయినటువంటి నేపథ్యంలో మరి లోపలికి టన్నెల్ లోపల 14వ కిలోమీటర్ భూమి నుంచి లోపల 14వ కిలోమీటర్ దాకా అంత దూరం వరకు 5G సేవలు వస్తాయా రావు అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారిపోయినటువంటి పరిస్థితి. 3 రోబోలను రంగంలోకి దించుతాం. 3 రోబోలతో పూర్తిగా ఎక్కడైతే మట్టి బురద అదంతా కూడా పెరిగిపోయిందో వాటన్నిటిని కూడా రోబోల సాయంతో అక్కడ నుంచి పూర్తిగా తవ్వేస్తూ వాటికి ఉండేటటువంటి వాక్యూమ్ పైప్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కన్వేయర్ బెల్ట్ పైకి వాటన్నింటిని కూడా ఎత్తిపోస్తాము. చాలా స్పీడ్ గా పనులు జరుగుతాయంటూ కూడా రోబోటిక్ టీం చెప్పొచ్చు. కానీ అక్కడ 5G సిగ్నల్ లేని కారణంగానే పనుల్లో జాప్యం జరుగుతున్నట్టు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ఏదైతే ఇన్ని రోజులు గడిచినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు 5G సిగ్నల్ కావచ్చు, అదేవిధంగా రోబోలకు 3G సిగ్నల్ తో పనిచేసేటటువంటి అవకాశం ఉందా లేదా అనేది కొంత సస్పెన్స్ గా ఉంది. రైట్ మణికంఠ, SLBC రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. SLBC రెస్క్యూ ఆపరేషన్ ఇది బిగ్ అప్డేట్. టన్నెల్లో రోబో సేవలకు నెట్వర్క్ సమస్యతో అంతరాయం కలుగుతోంది. SLBC టన్నెల్లో BSNL 3G సర్వీసులు అక్కడ అందేలా చూస్తూ ఉంది. కానీ ఈ రోబోలు ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్న ఈ రోబోలు అక్కడ పని చేయాలి అంటే 5G స్పీడ్ నెట్వర్క్ అవసరం. ఇప్పుడు 3G స్పీడ్తోనే ఆ రోబోలు పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.